దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమమైన రాజ్యాంగమని కాకినాడ జామియా మస్జిద్ అధ్యక్షులు ఎస్ అజాజుద్దీన్ అన్నారు. వారం కాకినాడ మెయిన్ రోడ్ లో గల జామియా మస్జిద్ వద్ద 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మస్జిద్ అధ్యక్షులు ఎస్ అజాజుద్దీన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అనేది పవిత్రమైన గ్రంథమని, దీనిని కాపాడుకుంటూ అమలు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీ, షమ్ము, షౌకత్ అలీ, కరీం పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఇది మనం తప్పకుండా జీవితాంతం మనం బ్రతికున్నంత వరకు ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటూ దీన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తే మన అందరూ ముఖ్యంగా దేశం సుభిక్షంగా ఉంటుంది. పౌరులంతా చాలా సుభిక్షంగా ఆనందంగా ఉంటారు. మతపరమైన తారతమ్యం లేకుండా సుఖమయ జీవితం జీవిస్తూ ఉంటారు. ఈ రాజ్యాంగం అనేది చాలా ముఖ్యమైనది భారతదేశానికి. ఈ రాజ్యాంగం ప్రకారం అన్ని పనులు జరుగుతుంటాయి. దేశ రాష్ట్రపతి నుండి అందరూ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళందరూ ఈ రాజ్యాంగం ప్రకారం నియమితులై తమ తమ విధుల్ని నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కసారి మనం రాజ్యాంగం లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తే చాలా దుర్దీనంగా ఉంటుందని దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. మనం మంచి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగం మొట్టమొదటిసారిగా జనవరి 26 తారీఖున అమల్లోకి వచ్చింది. దాన్ని మనం నెమరు వేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన ఈ రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ఇక్కడ జామియా మస్జిద్లో కూడా క్రమం తప్పకుండా మన జెండామన్న కార్యక్రమం జనవరి 26న జరుపుకుంటున్నాం. దేవుడి వల్ల మనం అందరూ ప్రతిజ్ఞ పూనుకున్నాం. ఈ విధంగా ఈరోజు ఈ పండుగ జరుపుకొని ప్రతిజ్ఞ పూనుకున్నాం. ఏంటంటే అది మనం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని భద్రంగా ఉంటాం, రాజ్యాంగం ప్రకారమే జీవిస్తాం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం. ఈ యొక్క సందేశంతో మనం ముందుకు వెళ్తుంటాం. అలాగే ఈరోజు కూడా నేను అందరికీ చెప్పేది ఏంటంటే మన రాజ్యాంగం చాలా గొప్పది. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం మన భారతదేశానికి ఉంది. ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడానికి మనం ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళ కూడా ప్రయత్నిస్తూ దాని విధంగా ఆ దారి మార్గంలోనే మనం నడుస్తూ ఉంటే మన దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జామియా మస్జిద్ తరఫున, కాకినాడ ముస్లిమ్స్ తరఫున అందరి తరఫున